कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता सदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम पंचकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। పదవ స్కందం 5వ అధ్యాయం. నిన్న లేదు కదా, మొన్న నందోత్సవం. నందమహారాజు ఉత్సవం చేస్తున్నారు. ఏం ఉత్సవం, ఎందుకు చేస్తున్నారు? వసుదేవుడు చేశాడు, చేయలేదా? మనసులో. అదే ఇక్కడ కృష్ణుడి యొక్క జన్మ ఉత్సవం చేసే అవకాశం నందమహారాజు కలిగింది. అందుకే చాలా పరమ సౌభాగ్యం నందమహారాజుది. మంచి వేదజ్ఞులైన నిపుణులైన బ్రాహ్మణులను పిలిపించారు. వేదమంత్రాలు చదవటం, తర్వాత అలంకరణ గురించి వచ్చింది. శుచి, స్నానం చేయటం, అంతరంగ శుభ్రత. కేవలం శరీరాన్ని శుభ్రం చేస్తే సరిపోదు, మనసును కూడా శుభ్రం చేయాలి. అది సంపూర్ణ స్నానం అంటే. తర్వాత మనసును శుభ్రం చేయాలంటే మంత్రాలు, ముఖ్యంగా భగవంతుని కీర్తించేటువంటి మంత్రోచ్చారణ చేయాలి. తర్వాత ఆభరణాలు అంటే కొన్ని ఉన్నాయి వైదిక ఆభరణాలు. మరి ముఖ్యంగా కంఠిమాల, తులసిమాల ఇటువంటివి అత్యంత ముఖ్యమైనవి. ఇవి ఉండాలి ఖచ్చితంగా. తిలకం ఉండాలి, కంఠిమాల ఉండాలి. ఇది పరిపూర్ణమైనటువంటి స్నానం అంటే. వీటిలో ఏదో లేకుండా శుభ్రత లేనట్లే. అది చెప్పుకున్నాం. తర్వాత జాతకర్మ, జన్మించిన తర్వాత చేసేటువంటి కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. జాతకర్మ, చివరి కర్మ ఏంటి? అంత్యకర్మ. జాత సంస్కారం, అంత్య సంస్కారం, నామకరణం, అన్నప్రాసన, ఇటువంటి చాలా ఉన్నాయి. దశవిధ సంస్కారాలు అంటారు. వీటన్నింటి ద్వారా ఏమవుతుంది? జీవితం పవిత్రమవుతుంది. ఈవేళ రేపు ఎవరికి తెలియదు ఈ విషయాలు. జీవితంలో ఈ భౌతిక జీవితం కూడా పవిత్రమవుతుంది. అంటే ఈ కష్టాలు అనేవి, అంటే జన్మ మృత్యు జరావ్యాధి ఉండనే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఇంత ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ ఉంది. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. కారణం ఏంటంటే జీవితంలో అపవిత్ర జీవితం జీవిస్తున్నారు. ఏంటి అపవిత్రత? పవిత్రత అంటే ఏమి, అపవిత్రత అంటే ఏమి? వైదిక సంస్కృతిలో సంస్కారాలు అనేవి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ అంతో ఇంతో దోషం అయితే ఉంటుంది జీవితంలో, అడుగడుగున కూడా. ఆ దోషాన్ని తొలగించేటువంటి సంస్కారాలు. సంస్కరణ అంటే రీఫార్మేషన్ అన్నమాట. దానికి బిడ్డ జన్మించాడంటే గర్భంలో ప్రవేశించాలి. దాంట్లో ఎంతో, ఆ గర్భాన్ని కూడా పవిత్రం చేసేది గర్భధాన సంస్కారం. అదే ఈ విధంగా సంస్కారాలు ఉన్నాయి. అంటే చక్కదిద్దడం, సరిదిద్దడం సంస్కారం అంటే. మనం అంటాం సంస్కారం లేదు నీకు అంటాం, అంటే చక్కటి ప్రవర్తన, నడవడిక లేదని అర్థం. అదేవిధంగా ఈ వేళ రేపు ఎవరికి లేదు ఈ సంస్కారం అనేది. ఏది బిడ్డ తల్లి గర్భంలో ప్రవేశించడానికి అప్పటి నుంచి మొదలవుతుంది సంస్కరణ. చివరికి అంత్య సంస్కరణ. అంటే అంత్య సంస్కరణ అంటే ఏంటి? ఇక అంత ఏదైనా దోషం ఉంటే కూడా ఆ దోషం తొలగించేసి ఆ జీవుడిని భగవద్ధామం పంపించేదానికి ఏర్పాటు అన్నమాట అంత్య సంస్కరణ. ఇప్పుడు ఎక్కడున్నాయి అవన్నీ?
కొట్టుకొని పోయాయి. ఎక్కడ? తర్వాత ఏంటి? విధివత్, చాలా వేదశాస్త్రాల్లో ఉన్నది ఉన్నట్లు చేయించారనమాట. ఏదో ఉన్న దాంట్లో చేయించాలని కాకుండా ఆయన శక్తి ఎంత ఉంటే అంత మేరకు వేద విధులు అనుసరించి చక్కగా చేయించారు. తర్వాత పితృదేవార్చనం, పితృదేవతల్ని తర్వాత దేవతల్ని అర్చించారు. ఎందుకు? దేవతలు కూడా మనం ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళు కూడా భగవంతుడి చేత నియమించబడ్డ వాళ్ళు. ఆ విధంగా వాళ్ళని అగౌరవపరచకూడదు. దేవతల్ని కూడా గౌరవించాలి. కానీ ఆరాధన, జపము, తపము అంతా కృష్ణుడికి అంకితం చేయాలి జీవితం. కానీ వాళ్ళు కూడా విశ్వప్రభుత్వంలో, విశ్వ పరిపాలనలో పాలు పంచుకుంటున్నారు సేవలో. కాబట్టి గౌరవించాలి. దేవతల వరకు ఎందుకు? ప్రతి జీవిని గౌరవించాలి. అయితే ప్రతి జీవిని గౌరవించడం అంటే అందరినీ సమానంగా గౌరవించడం అంటే మనిషిని గౌరవించినట్టు పులిని గౌరవం అంటే మనసులో ఉంటుంది. ఇప్పుడు పులిని కూడా గౌరవించాలి అంటే దూరం నుంచి ఇదొక జీవాత్మ, భగవంతుడి అంశ. అంతేగాని ఇంక దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రా కొంచెం తినేసి వెళ్ళు, భక్తుడిని పిలుస్తావు ఇంటికి, వైష్ణవ భోజనం అని ఇంటికి పిలుస్తావు. అది వైష్ణవుడిని గౌరవించడం. పులిని కూడా పిలుసు, వెళ్ళి ఇంటి వరకు రావు, అక్కడే మహాప్రసాదే గోవిందే అనేసి ఇంటి వరకు వద్దులే ఇక్కడ తినేస్తానని. అలా కాదు, జీవాత్మను గౌరవించడం అనమాట. ఇక్కడ చూడొచ్చు, దేవతల్ని కూడా గౌరవించారు నందమహారాజు. భాగవతంలోనే ఉంది. కాబట్టి మన వైష్ణవులం అని చెప్పేసి దేవతల్ని అగౌరవపరచకూడదు, గౌరవించాలి. ప్రతి జీవుని గౌరవించాలంటే దేవతల్ని గౌరవించకుండా ఎలా ఉంటారు? కానీ వాళ్ళు కూడా అంశలే, భగవంతుడి చేత ఉన్నత స్థాయిలో ఉంచబడ్డారు. ఆ అవగాహనతో గౌరవించాలి. అంతవరకు వచ్చింది. తర్వాత దేనూనాం నియతి, ఎన్ని లక్షలు? 20 లక్షల ఆవులని చక్కగా పూర్తిగా అలంకరించబడిన కాళ్ళకు గిట్టెలకు వెండి తొడుగులు, కొమ్ములకు బంగారు తొడుగులు, మెడలో బంగారు ఆభరణాలు. ఎవరికి? పట్టు వస్త్రాలు, బంగారుతో అంచులు చేయబడ్డ పట్టు వస్త్రాలు. అసలు అర్థం కూడా కావు ఇప్పట్లో ఇవి చెప్తే. ఎక్కడున్నాయి? బంగారుతో ఏమి వస్త్రాలు, అంచులు, బంగారు జరీతో ఉన్న వస్త్రాలతో కప్పబడ్డాయి ఆవులు. చక్కటి బాగా పాలిచ్చేటువంటి ఆవులు. అటువంటి ఆవులు 20 లక్షల గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చాను. ఎటువంటి బ్రాహ్మణులు? పుస్తకం చూసి చదివే బ్రాహ్మణులు కాదు, ముందే చెప్పారు. వేదజ్ఞులైన బ్రాహ్మణులు. వైదిక మంత్రోచ్చారణ కాదు, వేదజ్ఞ అంటే దాంట్లో ఏం అర్థం ఉంది ఆ మంత్రానికి తెలుసు వాళ్ళకి, అంత నిపుణులు. అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు. పేరుకు నామమాత్ర బ్రాహ్మణులు, పేరుకు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి కాదు ఇచ్చింది. తర్వాత ధాన్యం, బ్రాహ్మణులకు గోవులను ఇవ్వాలి దానంగా. తర్వాత ధాన్యం కూడా ఇవ్వాలి. పడుకోలేదు మధ్యాహ్నం, ఆలోచిస్తున్నావు కళ్ళు. రత్నములతోనూ బంగారు జరి కలిగిన ఇక్కడ కూడా ధాన్యపు రాసులు ఉన్నాయి, పెద్ద పెద్దవి 7 రాసులు. వాటిపైన ముత్యాలు, రత్నాలు, విలువైన వాటితో పైన కప్పారు. మళ్ళీ దానిపైన బంగారు జరీతో చేయబడ్డ పట్టు చీరలు, పట్టు వస్త్రాలతో కప్పారు. దాన్ని బంగారు కరగబెట్టి చల్లడం, నగిషి అంటారు. నగిషి ఏంటి? తలుకులు అంటారు చూడండి, బట్టలకు ఉంటాయి. అట్లా బంగారు కరగబెట్టి బంగారు ద్రవాన్ని బట్టలపైన చల్లడం. అటువంటి బట్టలు కప్పినటువంటి 7 పెద్ద పెద్ద రాసులు, ధాన్యాలు, గాదెలు అంటారు చూడు, అవి దానం ఇచ్చారు. ఎలా వచ్చింది ఇంత ధనం? కృషి గోరక్ష.
చూడండి గోవులు ఎంత సంపదనిస్తాయో. మనం ఫోటోలు చూసింటాము కదా, గోవు సర్వదేవతలకు నిలయం. ఇవన్నీ దేవీ దేవతలు ఇవ్వాలి కదా, డిపార్ట్మెంటల్ హెడ్స్ వీళ్ళందరూ. ధాన్యం కావాలి, చక్కటి ఇవన్నీ ప్రకృతిలో రకరకాల మనకు అవసరాలు ఉన్నాయి. అయితే విష్ణువు వాళ్ళని నియమించాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. గోబ్రాహ్మణ హితాయచ, గోవులు సంతృప్తిగా ఉంటే కృష్ణుడు సంతృప్తి చెందితే దేవీ దేవతలు మనకి ఏమేమి అవసరాలు అవి అప్రయత్నంగానే, అంటే మనం అడగకుండానే ఇచ్చేస్తారు. అది అక్కడ చెట్టు వేరుకు మూలంలాగా. అంతవరకు చెప్పుకున్నాం. తర్వాత ఈ 4వ శ్లోకంలో కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైస్తపైజ్యయ శుద్ధ్యంతి దానై సంతుష్ట్య ద్రవ్యాన్యాత్మ విద్యయ. ఇలా ఎందుకు దానం ఇస్తున్నారు నందమహారాజు అనే దానికి ఇక్కడ సుఖదేవ గోస్వామి చాలా అద్భుతమైన వర్ణన ఇస్తున్నారు, వివరణ. ఈవెన్ భౌతిక జీవితం కూడా పవిత్రంగా ఉండాలి, సుఖపడాలి భౌతికంగా ఉన్నంతకాలమైనా, అంటే మన జీవితము పవిత్రం కావాలి. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. భావం చూడండి. కాలముచే భూమి ఇతర భౌతిక సంపదలు విశుద్ధమగును. వర్షాకాలంలో భూమి చాలా బురదగా అయిపోతుంది, నీళ్ళు కూడా చాలా బురదగా అయిపోతాయి నదుల్లో కానీ కాలువల్లో కానీ. కాలక్రమంలో కొంచెం కాలం గడిచిన తర్వాత ఏమవుతుంది, నీళ్ళు తేటగా అవుతాయి, పవిత్రమవుతాయి. తర్వాత భూమి కూడా పవిత్రమవుతుంది. ఒకవేళ కొన్ని చోట్ల మలమూత్ర విసర్జన చేసేటువంటి చోట్ల కూడా కొంతకాలం తర్వాత ఏమవుతుంది, అక్కడ వెళ్ళి చూడండి, పవిత్రం అయిపోయి ఉంటుంది భూమి. అది ఎవరు చేయరు పవిత్రం, కాలక్రమంలో అదే పవిత్రం అవుతుంది. ఆ విధంగా కొన్ని ఉన్నాయి పవిత్రం. అపవిత్రంగా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి నువ్వు నివసించగలవా? లేదు, సుఖంగా ఉండలేవు. పవిత్రం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకునేటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, గర్భాధాన సంస్కారము, ఇటువంటి సంస్కారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మన జీవితాన్ని పవిత్రం చేస్తాయి. పవిత్రమైన అలవాట్లు, పవిత్రమైన జీవితం నీకు సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఏది భౌతికం గురించి చెప్పాలంటే కూడా, అంటే ఈవేళ రేపు చూడండి, చెప్పాలంటే ఆఖరికి భౌతిక జీవితంలో ఉన్నటువంటి సుఖము కూడా తెలియదు ఇప్పట్లో వెళ్ళదు. గర్భాధాన సంస్కారం ఎవరు అనుసరిస్తున్నారు? ఎవరు అనుసరించట్లేదు. అంత్య సంస్కారం ఎవరు చేస్తున్నారు? వివాహ సంస్కారం ఎవరు చేస్తున్నారు? వివాహం అంటారు కానీ అక్కడ వివాహ సంస్కారం ఎక్కడుంది? మాంసం పెడుతున్నారు వివాహంలో, ఆర్కెస్ట్రా అనేసి వ్యభిచారము ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ సంస్కారం ఉంది? సంస్కారం అంటే ఏంటి? ఏదో అంతో ఇంత దోషం ఉంటే దాన్ని తొలగించుకోవడం. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెంచుకుంటున్నారు. ఇక్కడ ప్రభుపాదైన అదే భావంలో రాశారు ప్రభుపాద. కాలముచే భూమి తర్వాత ఇతర భౌతిక సంపదలు విశుద్ధమగును. తర్వాత స్నానం చే దేహం విశుద్ధమగును. రాత్రి పడుకుంటాం, లేచేటప్పటికి ఏమవుతుంది? కళ్ళ నిండా బురద ఉంటుంది, ముక్కు నిండా బురద ఉంటుంది, పళ్ళకంతా దంతాలకి బురద ఉంటుంది, చాలా అద్భుతమైన వాసన వస్తుంటుంది, నాలుక పైన పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడే అన్నీ ఇక్కడే పక్కనే చూడు, అంత నైబర్స్ అన్నమాట. ఇక్కడ అది చూసుకొని ఎంత అందంగా ఉన్నా అనుకుంటాం మనం. అప్పుడు చూసుకోవాలి, నిద్రపోయి లేచిన తర్వాత చూడాలి. ఇంకా వెంట్రుకలు ఉండేవాళ్ళని చూడాలి నిద్ర లేచిన తర్వాత ఎట్లుంటారో. వెంట్రుకలు బాగా పెంచుకున్నా. సరే, ఇక్కడ స్నానం ఖచ్చితంగా చేయాలి. భగవంతుడి ముందుకు రావాలంటే స్నానం చేయాలి, శరీరాన్ని శుభ్రపరచాలి. అప్పుడే నీకు అర్హత భగవంతుడి ముందుకు రావడానికి.
దేహం విశుద్ధమగును. అయితే కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు కానీ కొన్ని సమయాల్లో చేయలేరు అని చెప్పి పడుకోకూడదు, వెళ్ళిపోయి ఏదో ఒక మూలను నిలబడి భగవంతుని దర్శనం చేసుకోవాలి. నేను స్నానం చేయలేదు కాబట్టి వెళ్ళి పడుకోవచ్చు, మంగళారతి లేదు, దర్శనార్థి లేదు అని. లేదు, దూరంగా ఉండి దర్శనం చేసుకోవాలి. చూడొచ్చు, కొన్నిసార్లు మహారాజులు ఎక్కడెక్కడో ప్రయాణం చేసి వస్తారు, మంగళారతి సమయానికి వస్తారు, ట్రైన్ దిగి కారు దిగి ఎక్కడెక్కడి నుంచో. అట్లే ఒక సైడ్లో దూరంగా నిలబడుకొని దర్శనం చేసుకొని ఆరతి చూసుకొని వెళ్తారు. దూరం నిలబడతారు అంతే, మధ్యలోకి రారు, ఇతర భక్తులని తాకకుండా తులసి దగ్గరికి రారు, చూస్తారు, దర్శనం చేసుకుంటారు, కీర్తనలో ఉంటారు, పాల్గొంటారు. అది ముఖ్యమైనది, అది కూడా చూడాలి. తర్వాత శుభ్రపరచుటచే మలిన వస్తువులు విశుద్ధమగును. ఏదైనా వస్తువులు ఉంటాయి, దుమ్ము ధూళి పట్టి ఉంటాయి, వాటిని శుభ్రం చేస్తే అవి పవిత్రమవుతాయి. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి ఇంట్లో ఎప్పుడు వాడకుండా దుమ్ము ధూళి పట్టిపోయి ఉంటాయి, చిల్లు బట్టి ఉంటుంది, అటువంటివి వస్తువులను శుభ్రం చేయాలి. ఆ విధంగా పవిత్రమవుతాయి అవి, అంటే వాడడానికి యోగ్యం అవుతాయి అని. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ ఆయన బ్రాహ్మణులకు గోవుల్ని దానం ఇచ్చాడు, తర్వాత ధాన్యం దానం ఇచ్చాడు, తన సంపదలో దానం ఇచ్చాడు అని. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే నీ సంపదలో కొంచెము దానం ఇస్తావో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి అపవిత్రతని తొలగిపోతుంది, నువ్వు దాన్ని అనుభవించగలవు. భౌతికంగా కూడా ఈ సూత్రం ఉంది. అందు గురించి దాన ధర్మాలు ఇవన్నీ కూడా ముందు పవిత్రం చేసుకోవాలి, నీ సంపదను పవిత్రం చేసుకోవాలి నువ్వు. ఇక్కడ మలిన వస్తువులు విశుద్ధమగు. తర్వాత సంస్కారం చే జన్మ పవిత్రమగును, అంటే గర్భాధాన సంస్కారం, జాత సంస్కారం. బిడ్డ తల్లి గర్భంలో ప్రవేశించకముందే, అంటే నేను ఏదో ఒక స్త్రీని భోగించబోతున్నాను అనేది కాకుండా దాన్ని తొలగించేట్టుగా చేస్తారనమాట. ఇది సంస్కరణ, అంటే నీ చైతన్యాన్ని చూడొచ్చు, సంస్కరించడం. ఒక ఆత్మను ఒక ఆత్మకు ప్రవేశం, ఒక స్వాగతం పలకపోతున్నాను నేను అనేటువంటిది అది కలిగిస్తారు. అయితే అంతో ఇంత దోషం అయితే ఉంటుంది, నేను భోగిస్తున్నాను అనేది ఉంటుంది, అది తొలగుతుంది, జాతకర్మ సంస్కారం ద్వారా తొలగుతుంది. అంటే బిడ్డ జన్మించిన తర్వాత చూస్తారు, ఈ బిడ్డకి ఏమేమి కష్టాలు వచ్చే అవకాశం ఉంది, ఎలా సుఖవంతుడు అవుతాడు, ఏంటి, ఏమైనా దోషాలు ఉంటే వాటిని వెంటనే ఏదైనా కొన్ని క్రియలు ఉంటాయి, వైదిక క్రియలు, అవి చేసి తొలగిస్తారు. అయితే వైష్ణవులకి ఏంటి అత్యున్నతమైన వైదిక క్రియ? నామ సంకీర్తన, వైష్ణవ సేవ. ఇంకా వేరేది అవసరం లేదు. సంస్కారం చే జన్మ పవిత్రమగును. తర్వాత తపస్సు చే ఇంద్రియములు పవిత్రమగును. తపస్సు 2 రకాల తపస్సు ఉంటుంది, నెగిటివ్ ఒకటి, పాజిటివ్. నెగిటివ్ ఏంటి? కళ్ళతో భగవంతుడి యొక్క అందాన్ని చూడాలి, ఇది పాజిటివ్ తపస్య. స్త్రీ అందాన్ని చూడటం, స్త్రీ పురుషుడు అందాన్ని చూడటం చేయకూడదు, ఇది నెగిటివ్ తపస్య. ముక్కుతో వాసన చూడాలి, భగవంతుడికి అర్పించిన పువ్వులు, తులసి, అదేమంటారు, సెంటుని ఏమంటారు తెలుగులో, అటువంటివి భగవంతునికి అర్పించినటువంటి వాటిని చూడకూడదు, అది నెగిటివ్ తపస్య. కేవలం భగవంతుడికి అర్పించినవే వాసన చూడాలి, ఇది పాజిటివ్ తపస్య. అనుకూల తపస్య, ప్రతికూల తపస్య. ఆ విధంగా చెవులు కూడా అంతే. చెవులకు ప్రతికూల తపస్య ఏంటి? కృష్ణ కథ వినడం ప్రతికూల తపస్య. గ్రామ్య కథలు వినడము, పాటలు వినడము, ప్రజల్ప ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి. భక్తులు ఆరంభ స్థితిలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు అత్యంత సావధానంగా ఉండాలి. 2-3 కలిసినప్పుడు ప్రజల్ప మాటలు వస్తుంటాయి, దానివల్ల చిక్కుల్లో పడుతుంటారు. అది రాకూడదు, ప్రజల్ప రాకూడదు. కేవలం కృష్ణ కథ, వైష్ణవ కథ ఇదే ఉండాలి. అప్పుడు చాలా అది అనుకూల తపస్య. కేవలం కృష్ణ కథ, వైష్ణవుల కథే అనుకూల తపస్య.
ప్రతికూల తపస్య ఇతర విషయాలు చర్చించకూడదు, వినకూడదు. తర్వాత పూజ చే బ్రాహ్మణులకు దానం చేసే, తర్వాత బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు కొన్ని పూజా విధులు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఆ సమయానికి ఆ విధి చేస్తేనే, లేకుంటే వాళ్ళు అశుద్ధమైపోతారు. బ్రాహ్మణులకు కొన్ని విధులు ఉన్నాయి, అవి చేయాలి. తర్వాత దానం ఇచ్చటం వల్ల ద్రవ్యం శుద్ధమగును. దానం ఇస్తే నువ్వు నీ యొక్క సంపాదన, అది బంగారం కావచ్చు, ఏదైనా, గోవులు కూడా సంపదే, గోవులు సంపదే కదా. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు. ఇప్పుడు అన్ని వీధుల్లో వదిలేశారు, ఘోరంగా ఉంది పరిస్థితి. ధాన్యన ధనవాన్ గవయ ధనవాన్. ఒకప్పుడు ధనవంతుడు అంటే మొట్టమొదట ఏం చూస్తారు, ఎన్ని గోవులు ఉన్నాయి, ఎంత ధాన్యం ఉంది చూస్తారు. ఇప్పుడు గోవులు ధాన్యం ఉందంటే ఆ ఇంటికి సంబంధానికి ఎవరు వెళ్ళరు. మా అమ్మాయికి అట్లా అంటే అన్నం కావాలి, అట్లా అంటే అన్ని రావాలి, అట్లా అంటే రోగం రావాలి, అట్లా అంటే ఆసుపత్రిలో, అట్లా అంటే చచ్చిపోవాలి. ఆవులు ఉన్నాయి మీ ఇంట్లో, అమ్మా సంబంధం కుదరదు. ధాన్యం ఇంతుందా, ఎప్పుడు దంచేది, అమ్మ కాదు. 1 కిలో ప్యాకెట్ తెచ్చుకొని వంట చేసుకొని తినాలి. లాక్డౌన్ లాంటిది వస్తే చచ్చిపోవాలి. జరిగేది అదే. పొద్దుటూరు పక్కన పెట్టి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, ఢిల్లీ, చెన్నై, ఇటువంటివి. పెట్రోల్ అయిపోయింది, బండ్లు నడవట్లేదు. ఎన్ని రోజులు బతుకుతారు చెప్పండి వాళ్ళు? ఏంది అక్కడ చూ, లైట్ లేదా బయట? లైట్ వేసుకోరేంది మీరు? అన్నీ చెప్తుండాలి, చిన్న చిన్న విషయాలు. పోయిందా? ఎప్పుడు పోయింది లైట్? ఏంది? ఎప్పుడు పోయింది బల్బు? మొన్ననా? రెండు వారాలు అయింది బల్బు వేసుకోలేకున్నాము, ఇంత ఖర్చు పెడుతున్నాం. చూడండి ఎంత అందంగా ఉందో మన పరిస్థితి. ఉంది కదా బల్బు. అరే ఏదో ఉన్నది వెలిగించుకుంటే పెద్దది ఇస్తాడు భగవంతుడు. ఉన్నది వెలిగించుకోకుండా పెద్దది కావంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? ఏదో ఒకటి ఆ చీకట్లో. ఇక్కడ చూడండి ఏం రాశారు ఇక్కడ, విశుద్ధం దానము చే ద్రవ్యం విశుద్ధమగును. ద్రవ్యం అంటే ఉదాహరణకి గోవులు, బంగారు, ధాన్యం కూడా. ధాన్యం అంటే ముఖ్యంగా ద్రవ్యం అంటే సంపద. ఇక్కడ ధాన్యము సంపదే, ఆవులు కూడా సంపదే, బంగారు సంపదే. ప్రస్తుతం ఏంటి సంపద? ఎర్ర కాగితాలు సంపద. ఇక్కడ ఏమి, నందమహారాజు ఆవులు దానం ఇస్తున్నారు, బంగారు దానం ఇస్తున్నారు, ధాన్యము దానం ఇస్తున్నాడు. దానం ఇవ్వడం ద్వారా మిగిలినటువంటి నీ దగ్గర ఉన్నటువంటి సంపద పవిత్రమవుతుంది. అదే దానివల్ల నువ్వు సుఖపడతావు. అంటే ఈవెన్ భౌతిక జీవితం కూడా. ఇది తెలియదు ఇప్పట్లో వాళ్ళకి. ఎంతసేపు అన్న సంపాదించడం మింగడం, ఇతరులకు ఏదన్నా ఇద్దాము, అదే ఏం లేదు. ఒకప్పుడు ఉండేది, సత్రాలు కట్టించేవాళ్ళు, అన్నదానం చేపించేవాళ్ళు, చెట్లు నాటించేవాళ్ళు, బావులు తవ్వించేవాళ్ళు, ఇటువంటివి ఉండేటివి. దానం చేసేవాళ్ళు వాళ్ళ సంపాదనలో, ధాన్యంలోను, ఇవన్నిట్లో. అయితే అత్యున్నత దానం ఏంటి? కృష్ణ భక్తికి ప్రచారానికి చేసేటువంటిది అత్యున్నతమైన దానం. దీన్ని మించింది లేదు. మిగతా అన్నీ తక్కువే దీనికన్నా. తర్వాత మనసు ఎలా శుద్ధమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్పారు? సంతుష్టి, ఉన్నదాంతో సంతృప్తి చెందే వ్యక్తి మనసు పవిత్రమవుతుంది. సంతోషం లేదు ఉన్నదాంతో. 10,000 జీతం వస్తుంది, 1,00,000 వస్తే బాగుండేమో, 1,00,000 వస్తుంది, ఇంకా ఇది 2 లక్షలు వస్తే బాగుంటుందేమో జీతం. సంతోషంగా ఉండలేడు అతని మనసు అపవిత్రం. మనసు ఎప్పుడు అపవిత్రమైన వాటికే వెళ్తూ ఉంటుంది. ఉన్నదంతా సంతృప్తి చెందదు. ఇంకా కావాలి అని పరిగెడుతూ ఉంటుంది.
మనసు సంతుష్టి చాలా ముఖ్యం. ఇది కదా, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత. ప్రసన్న మనసు సంతుష్టి చెందితేనే నువ్వు భక్తి చేయగలవు. నీ మనసు అక్కడ పరిగెడుతుంది, ఇక్కడ పరిగెడుతుంది, ఇక్కడ పరిగెడుతుంది, జపమాల తిరుగుతూ ఉంటుంది, భక్తి అయితే కాదు. మనసు నిలబడాలి, ఉన్నదంతా సంతృప్తి చెందాలి. ఎక్కువ ఆరాటము, పోరాటము ఇవన్నీ ఉండకూడదు. భక్తిలో ఎదగలేరు. మనసు ఏవం ప్రసన్న మనసు చాలు. భగవంతుడు ఇచ్చాడు నాకు ఉన్నంతలో, ఏం కావాలి? నేను భగవద్భక్తి చేయాలి అంటే మనసు ప్రసన్నం కావాలి. అయితే దానికి ఏమైనా ముందుంది. ఏవం ప్రసన్న మనసు ఏముంది? హరినామం చేస్తూ ఉంటే మనసులో ఈ ఆరాటం, పోరాటం ఇవన్నీ తొలగిపోతుంటాయి. తర్వాత ఆత్మ ఎలా శుద్ధమవుతుంది? ఆత్మవిద్యయా, ఆత్మానుభూతి చే లేదా కృష్ణభక్తి భావనచే ఆత్మ విశుద్ధమగును. ఇది ఇక్కడ భాష్యంలో ప్రభుపాద రాశారు. వైదిక నాగరికతను అనుసరించి మనుషుడు సమస్తమును ఏ విధంగా విశుద్ధం చేసుకోవాలో, పవిత్రం చేసుకోవాలో నందమహారాజుకు తెలుసు. అందు గురించి తన పుత్రుడు చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇవన్నిటి దానం చేస్తున్నాడు. తర్వాత 5వ శ్లోకంలో బ్రాహ్మణులు స్వస్తివాచనములు పలికిరి. స్వస్తివాచనం అంటే ఏం చెప్పుకున్నాం? శుభం కలగాలనేటువంటి ఆశీర్వచనములు. బ్రాహ్మణులు ఇచ్చేటువంటి ఆశీర్వచనములు ఫలిస్తాయి. అయితే బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. బ్రాహ్మణ వైష్ణవ, విష్ణువుని ఆరాధించేటువంటి వారు, అటువంటి బ్రాహ్మణులు ఇచ్చేటువంటి వచనాలు ఫలిస్తాయి. వాళ్ళు కూడా సొంతమేం చెప్పారు, వేదాల్లో ఉన్న దాని ప్రకారమే ఆశీర్వచనాలు ఇస్తారు. అందు గురించి ముందే చెప్పారు, వైదిక బ్రాహ్మణులను పిలిపించారు, వేదజ్ఞులను పిలిపించారు. వైదిక బ్రాహ్మణులని కాదు, వేదజ్ఞులు, వేదశాస్త్రాలు చక్కగా తెలిసిన వాళ్ళు, చక్కగా ఉచ్చరించే వాళ్ళు, అటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు వైదిక బ్రాహ్మణులు కరువు అయ్యారు కాబట్టి పంచరాత్రిక బ్రాహ్మణులు ఉన్నారు. ఎవరు? ఇస్కాన్లో భక్తులు. పంచరాత్రిక బ్రాహ్మణులు అర్థం కాలే కదా. వైదిక బ్రాహ్మణ, పంచరాత్రిక బ్రాహ్మణ. పంచరాత్రిక బ్రాహ్మణ అంటే ఏమైనా బ్రాహ్మణ లక్షణాలు ఉంటే నీలో నువ్వు బ్రాహ్మణ శిక్షణ పొందొచ్చు, బ్రాహ్మణుడిగా తయారు కావచ్చు. నువ్వు ఎక్కడ జన్మించావు ఏంటి అనేది సంబంధం ఉండదు అన్నమాట. వైదిక అంటే ఇక వైదిక మంత్రాలు, వైదిక అనుష్ఠానాలు, అటువంటి కుటుంబంలో జన్మించి ఉండాలి, ఇటువంటివి అవి ఇవి కొన్ని ఉంటాయి, అటువంటివి. కానీ పంచరాత్ర విధిలో ఏంటంటే ఎవరికి భాగవతంలో కూడా వస్తుంది, యస్య లక్షణ ప్రోక్తం అనే శ్లోకం వస్తుంది. ఎవరికి నారదముని చెప్పేది, ఈ లక్షణాలు ఉంటే అతని బ్రాహ్మణునిగానే పరిగణించాలి అనేది. బ్రాహ్మణుల స్వస్తివాచనములు పలికిరి. తర్వాత సూత, మాగధ, వంది, ఈ పదాలు వినే ఉంటాం చాలాసార్లు కదా. సూత, మాగధ, వంది. సూత అంటే పురాణములను చెప్పేవాళ్ళు. ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు హరికథ ఇటువంటి పురాణములను చెప్పేదానికి కొంతమంది వస్తారు. వీళ్ళని సూతులు అంటారు. సూత గోస్వామి వస్తుంది కాబట్టి ఇక్కడ సూత అంటే పురాణములను వల్లించేవాళ్ళు, చక్కగా వర్ణించేవాళ్ళు సూత. వాళ్ళని పిలిపించారు నందమహారాజు. తర్వాత మాగధ అంటే ఇక్కడ ఏమిచ్చారు? రాజవంశ చరిత్రను, వాళ్ళ వంశ చరిత్రను. ఇప్పుడు నందమహారాజు వాళ్ళ యొక్క వంశ చరిత్రను కీర్తించేవాళ్ళు, వీళ్ళని మహాగధులు అంటారు. సూత అంటే పురాణములు, మాగధ అంటే వంశ చరిత్ర, వంది అంటే సమయ సందర్భాన్ని బట్టి కీర్తించేవాళ్ళు. ఇక్కడ ఏంటి సమయ సందర్భం? నందమహారాజుకు శిశువు జన్మించాడు, ఆ శిశువుని కీర్తించడం. ఈ 3 రకాల వాళ్ళు సూత, మాగధ, వంది జనులు. మాగధలు ఇతర వంది జనులు అందరూ స్తోత్రాదులు కావించిరి, వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ఎవరికి పడితే ఒక చోట బ్రాహ్మణులు స్వస్తివచనాలు పలుకుతున్నారు, ఇంకొక చోట సూతర్, మాగధలు, ఇది కాదు. ఒక్కొక్క టైం టేబుల్, సిస్టమేటిక్గా షెడ్యూల్. ఫెస్టివల్ ఇది, నందోత్సవము.
ఇది కోలాహలం తిరునాళ్ళ కాదు, అక్కడ కుయ్యి అంటే ఇక్కడ పియ్యి అంటే ఇది అటువంటిది కాదు, ఇది ఉత్సవం. ఒక్కసారి బ్రాహ్మణులది స్వస్తి వచనాలు, తర్వాత సూతులు, తర్వాత మాగధులు, తర్వాత వందీజనులు, తర్వాత గాయకులు కూడా ఉన్నారంట. చక్కగా భగవంతుడి గురించి పాడేవాళ్ళు. ఇంతమందిని ఆహ్వానించారు. ఒక షెడ్యూల్ ప్రకారం అంతా టైం టేబుల్ తయారు చేసి ఎవరు ఎప్పుడు ఎక్కడ అనేది అన్నీ చేశారు. చేసి నందమహారాజు కూడా కూర్చున్నారు అక్కడ. ఇప్పట్లో ఎట్లా ఉంటుంది, కొన్ని చోట్ల ఏదన్నా ధార్మిక కార్యకలాపాలు ఇళ్లలో కానీ ఏదైనా చేపిస్తుంటారా, ఆయన ఫోన్ మాట్లాడుకుంటుంటాడు అక్కడెక్కడ వెళ్ళి. ఈయన ఏదో డబ్బుల కోసం వచ్చి ఈయన చెప్తుంటాడు ఇక్కడ. అక్కడ ఎవరు అది ఇంటికి ఎందుకు పిలిపించావు, నువ్వు వినాలి కదా. ఇంటికి పిలిపించిన తర్వాత స్వామి నువ్వు చెప్పు, నేను ఫోన్లో మాట్లాడుకుంటా బయటికి వెళ్ళి. అక్కడ ఎవరు కూర్చుంటారు, ఎవరో కొంతమంది లేడీస్ సరిగా అర్థం చేసుకోలేదు, అట్లా ముఖం చూసుకుంటూ కూర్చుంటారు అక్కడ. అది ఏం ఉత్సవం అది. కానీ ఇక్కడ అలా కాదు, అందరు కూర్చున్నారంట. తర్వాత బేరీ దుందుబులు వంటి వాద్యములు శృతిబద్ధముగా మోగాయి. వాళ్ళు పాడుతుంటారు సంగీతంతో సహా, పరికరాలు, వైద్య పరికరాలు. శృతి ఇక్కడ ఏం చెప్పారు చూడండి, శృతిబద్ధముగా అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టట్లేదని. ఇప్పుడు బ్రాహ్మణులు స్వస్తి వచనంలో పలికేటప్పుడు ఒక పద్ధతి, పౌరాణము పలికేటప్పుడు ఒక పద్ధతి. ఈ పద్ధతులు ఉన్నాయి, ఎటువంటి వాయిద్యాలు ఉండాలి, ఎలా ఉండాలి అనేది. అవి చూడండి, ఈ సుఖదేవ్ గోస్వామి ఎంత సిస్టమేటిక్ వర్ణాన్ని ఇస్తున్నారు. ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తము వివరణ ఎంత అద్భుతంగా ఇస్తున్నారు. తర్వాత ఇంకా ఏ వర్ణాన్ని ఇచ్చారంటే బృందావనం వర్ణాన్ని ఇస్తున్నారు. ఇక్కడ వీధులు ఎలా ఉన్నాయి అనేది ఇస్తున్నారు. తర్వాత నందుని ఆవాస స్థానమగు వ్రజపురము నానా విధములకు ధ్వజములతోనూ పతాకములతోనూ అలంకరించబడెను. పతాకం అంటే ఏంది, ధ్వజం అంటే ఏంది? ధ్వజం అంటే అట్టి చెట్టునే. సంహృష్ట చిత్ర ధ్వజ పతాక. ధ్వజ అంటే ధ్వజములు, పతాక అంటే పతాకములను ఉంది. పతాకం అంటే జెండా, ధ్వజం అంటే కూడా జెండానే. వ్యత్యాసం ఏంటంటే పెద్ద జెండాలు ఉంటాయి. జగన్నాథపురిలో చూసారా ఎంత పెద్దది ఉంటుంది, అది తెలుసా? దాని పొడవు ఎవరికైనా? చాలా పెద్దది. దానిపైన భగవంతుడికి సంబంధించిన గుర్తులు కానీ భగవంతుడి నామం కానీ ఉంటుంది. దాన్ని పతాకము అంటారు. ద్వారకా పైన కూడా, ద్వారకా మందిరం పైన కూడా చాలా పెద్దది ఉంటుంది. చిన్న చిన్న జెండాలను ధ్వజములు అంటారు. ఇది విషయం. అంటే రెండు రకాలు ఉన్నాయి, అలంకరించారు బృందావనం మొత్తం. చాలా పెద్ద జెండాలు ఉన్నాయి, విష్ణు నామాలతో కూడినటువంటివి, లేదా విష్ణువును సూచించేటువంటి చిహ్నాలతో కూడినటువంటివి. చాలా పెద్ద పెద్ద గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, రంగురంగులవి. నానా రకములకు ధ్వజములతోనూ పతాకములతోనూ అలంకరించబడిను. వివిధ ప్రదేశములలో తోరణముల గురించి చెప్తున్నారు. తోరణమైన ఆర్చ్ అంటారు. అక్కడ ఉంది కదా సిమెంట్ది తోరణాలు. ఎలా చేశారు? పూమాలలతో తోరణాలు. ఇంకొక రకం తోరణాలు వచ్చి వస్త్రములతో, రంగురంగుల బట్టలతో తోరణాలు. తర్వాత మామిడాకులతో తోరణములు. ఇప్పుడు ఏదైనా పండుగలో ఉన్నాయా తోరణాలు ఇట్లాంటివి? పూలు చూపిస్తే అట్లా నామకే వాస్తే అలా 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 చూపిస్తారు అంతే. వస్త్రాలు అంటే ఇంకా ఇది శామియానా తీస్తారు, వస్త్రమే అది. అది చావుకు అదే, పుట్టుకు అదే, పెళ్ళికి అదే, అన్నిటికీ అదే, పురుడుకు అదే, అదే వాడింటారు. చాలా ఘోరం కలిగి శుభకార్యం అంటే నెంబర్ 1 శుభకార్యంలో ఉంటేనే
అది శుభకార్యానికి అదే, దుష్ట కార్యానికి అదే, అన్నిటికీ అదే. తర్వాత మామిడాకులు అడ్రస్సే లేవు. మామిడాకులు తోరణాలు ఎక్కడున్నాయి? అప్పట్లో వివాహం కానీ ఇటువంటి ఏవన్నా పుట్టినరోజు శుభకార్యాలు అనేది ఇక్కడ ఇది పుట్టినరోజుదే కదా. కందమహారాజు బిడ్డకు ఉత్సవం చేస్తున్నారు, ఈ వర్ణనలన్నీ. ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజుకు ఆ మామిడాకు ఉంటుందా ఇంట్లో ఒకటన్నా? ఉన్నది కూడా ఆరిపేస్తారు దీపం. మారిపోయింది ఇప్పుడు. ఎక్కడ అదేది పచ్చ తోరణం నిత్య కళ్యాణం అని. ఆ పచ్చదనం ఉంటే ఆ వాతావరణం వేరు, అది ఆహ్లాదకరంగా ఉంటుంది. సైకాలజీ మీద చాలా ప్రభావం ఉంటుంది ఇవన్నీ. ఇప్పుడు చూడండి, పువ్వులతో తోరణాలు చేశారు, చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది నీకు. ప్లాస్టిక్ పూలు చూసినప్పుడు ఎలా ఉంటుంది? తేడా ఉంటుంది. సైకాలజీ మీద, ఈ మనసు మీద ప్రభావం చూపిస్తాయి ఇవన్నీ. ఇదంతా సైన్స్, ఇది చాలా సూక్ష్మమైన సైన్స్. మనం ఏమనుకుంటాం, ఏందో వైదిక ఆచారాలు అంట, ఏందో ఆచారాలు వద్దు, ఏమొద్దు వదిలే అంటారు. ఏంది వదిలే, ఇది సుఖపడాలి నువ్వు జీవితంలో అంటే ఇది ఒక సైన్స్, ఇది చాలా సూక్ష్మమైన సైన్స్ ఇది. మరి పూర్వీకులు ఎందుకు సుఖంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేరు సుఖంగా? ఇదో ఇవి వదిలేశారు కాబట్టి. పూమాలలతో తోరణాలు, మామిడాకులు, వస్త్రములతో తోరణాలు, తర్వాత ఇంటి ముంగిళ్ళు, ద్వారములు, గృహ అంతరములు అన్నీ చక్కగా ఊడ్చబడి జలముచే కడగబడెను. తుడవబడలేదు. మాపింగ్ అని కొంచెం నీళ్ళు చల్లి అక్కడ దుమ్ము అక్కడక్కడ తుడిచేది, అది మాపింగ్ అంట. వాస్తవానికి నీళ్ళు పోసి తుడిచి తర్వాత చేసి అది మాపింగ్ అంటే. ఊరికి అట్లా కొంచెం ఫినాయిల్ అది చల్లి అక్కడ డస్ట్ అక్కడే ఉంటుంది, అక్కడ ఎంగిల్ అక్కడే ఉంటుంది, అక్కడ అది ఎంగిల్ అన్నీ అక్కడే ఉంటాయి, అట్లా 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 తుడిచేసి అది అలికినట్టు అనమాట. అది మాపింగ్ అని చెప్పేసి నీళ్ళు కొని తలంచకు, అదే నడుము వంగకుండా చేసేది, అదే అలకడం అంటే. పేడ అలుకుతారు కదా, ముద్ద ఉన్నదాన్ని చేస్తారు, అది శుభ్రం కాదు అది. ఇప్పుడు ఉదాహరణకి చూడు, బయట కళ్యాణ మండపాలన్నీ ఎవరన్నా నీళ్ళు పోసి అడుగుతున్నారా చెప్పండి? మన కళ్ళ ముందర అట్లా అట్లా నీళ్ళు చల్లి అట్లా మాపింగ్ చేసుకొని వెళ్ళిపోతారు, అంతా అక్కడే. మన కళ్ళకు కనిపించదు, అంతే అక్కడే ఉంటుంది, అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది తర్వాత గోవులు, వృషభములు, దూడలకు నానా విధములకు ధాతువులు కలిపిన మిశ్రణం పోయబడెను. గోవులు అలంకరించారు, తర్వాత వర్ణనిస్తున్నారు. ఇప్పుడు బృందావనం గ్రామ అలంకరణ చెప్పారు, గోవులను ఎలా అలంకరించారు అని. ఎలాంటి ఉత్సవం చూడు, ఉత్సవం అంటే గోవులను అలంకరించాలంట, బర్త్డే ఫెస్టివల్ అంటే. చూడు, గోవులు, వృషభములు, దూడలు 3 రకాలు చెప్పారు ఇక్కడ. ఆవులు, ఎద్దులు, దూడలు చిన్నవి. నానా విధములకు ధాతువులు కలిపిన మిశ్రమం పోయబడెను. పసుపుకు నూనె కలిపారంటే అది పోనే పోదు, చాలా రోజులు ఉంటుంది. అది కొమ్ములకు పూస్తారు, శరీరానికి రకరకాల రంగులు, ధాతువులు న్యాచురల్ ఉంటాయి కదా, సహజంగా వచ్చేటువంటి రంగులు, వాటిని పూసారు నూనెలో అద్ది. శిరములందు నెమలి పింఛములు, కొమ్ములకి తలకు నెమలి పింఛములు, తర్వాత పూమాలలు ఆవులకి, వస్త్రముల చేత సువర్ణ ఆభరణములు ఆవులకు ఆభరణాలు వేశారంట. ఏ ఆభరణాలు? బంగారు ఆభరణాలు. ఈరోజు పెద్ద పెద్ద కోటీశ్వర్ల ఇళ్లలోనే లేడీస్కు ఆభరణాలు లేవు వేసుకోవడానికి. ఉన్నాయా? ఉంటే కూడా భయము వేసుకోవడానికి, ఉండవు కూడా. వీళ్ళు ఆవులకే ఇంత వేస్తున్నారంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఎన్ని ఉండాలో ఆలోచించండి ఒకసారి.
ఈ కథలు కాదు, ఇవి జరిగిన సంఘటనలు, చరిత్ర ఇది. చాలా అభివృద్ధి చెందుతున్నాం మనము ప్లాస్టిక్ వేసుకొని. ఇప్పుడు అది కూడా లేదు. ఆమె ముండమోపే ముత్తైదువ కూడా అర్థం కాదు ఇప్పుడు. ఏందో బొట్టు కూడా కనిపించదు, పెళ్ళి అయిందా కాలేదా, అసలు మగవాడ ఆడ ఏ శరీరమో కూడా అర్థం కాదు. సరే అట్లా తయారవుతున్నారు. ఇంకా ఆభరణాల వరకు ఎందుకు చెప్పు. బేబీ కటింగ్ కాదు అది, చిప్ప కటింగ్ అది, బేబీ కటింగ్. అరే నిజంగా జంతువులు భయపడతాయి ఇప్పుడున్న మనుషులను చూసి. ఒకప్పుడు జూకి వెళ్ళేది విచిత్రమైన జంతువులను చూడాలంటే. ఇప్పుడు రోడ్డు మీద కనిపిస్తారు. ఒక అమ్మ సగం బట్టలు వేసుకుంటుంది, ఒక అమ్మ కాలు భాగం బట్టలు వేసుకుంటుంది, ఒకడు జుట్టు ఇంతవరకు కట్ చేసుకుంటాడు, ఒకడు తిక్కలందరూ ఇది జూకు వెళ్ళే అవసరమే లేదు. ఇప్పుడు రోడ్డుపై నిలబడితే సరే 10 నిమిషాలు. ఆవులకు బంగారు ఆభరణాలు వేశారంటే ఆలోచించండి ఒకసారి, ఎంత వైభవమైనటువంటి జీవితం ఉంది. ఇంకా తర్వాత ఏం వర్ణన ఇచ్చారు? ఓ రాజా, ఇవన్నీ ఇది సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. సాధారణమైన వ్యక్తి కాదు, ఆత్మసాక్షాత్కారంలో అత్యున్నతమైనటువంటి పరిపూర్ణత సాధించినటువంటి ఆయన చెప్పేటువంటివి ఇవి. గోవులు విలువైన ఆభరణములతోనూ, చూడు మళ్ళీ అదే చెప్తున్నారంటే ఎంత ముఖ్యం గోవులు అని చెప్తున్నారు ఇక్కడ. రెండోసారి గోవులకు ఆభరణాలు వేశారని చెప్తున్నారు, మళ్ళీ నొక్కి చెప్తున్నారు. విలువైన ఆభరణములతోనూ చొక్కాలు, గోపులు కాదు, గోవులు కాదు, సారీ, గోపులు అంటే నందమహారాజు వాళ్ళ స్నేహితులు, పెద్ద వయసు ఉన్న వాళ్ళని గోపులు అంటారు. ఇప్పుడు బృందావనం డెకరేషన్ చెప్పారు, ఆవుల డెకరేషన్ చెప్పారు. ఇప్పుడు గోపాలురు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా అలంకరించుకున్నారని చెప్తున్నారు. ఎలాంటి ఉత్సవం చూడు ఇది. విలువైన ఆభరణములతోనూ, మగవాళ్ళు చొక్కాలు అంటే జాకెట్ లాంటిది వేసుకుంటారు చూడు పైన, తర్వాత తలపాగాలు వంటి వస్త్రములతోనూ, సుశోభితులై, శోభిత, శోభ అంటే అందం, సుశోభ అంటే చాలా అందంగా అలంకరించుకొని. గొట్టం వేసుకోవడం కాదు, ఈ కాలికి ఒక గొట్టం ఈ కాలికి ఒక గొట్టం కాదు, ధోతి, తర్వాత అంగవస్త్రం, తలపాగా, ఆభరణాలు, చేతిగా ఉంటాయి కొన్ని, ఇక్కడ కడియాలు ఏమంటారు కేయూరము, ఇవి. అయితే ఇక్కడ అవన్నీ వేసుకొని సుశోభితులై వివిధ రకములకు ఉపహారములను తీసుకొని నందుని ఇంటికి బయలుదేరేది. సాధారణంగా వీళ్ళు వ్యవసాయము, ఆవులను పెంచుకునే వాళ్ళు కదా, మంచి మంచి బట్టలు ఆభరణాలు ఎత్తి పెట్టుకొని ఉంటారు ఉత్సవాలు వస్తే వేసుకోవడానికి, చాలా విలువైనటువంటివి. ఇక్కడ ఏమన్నారు, మహార్హ వస్త్రాభరణ, చాలా విలువైనటువంటి వస్త్రాలు పురుషులు ధరించారు, చాలా విలువైన ఆభరణములు ధరించారు, చాలా అందంగా కనిపిస్తున్నారు. తర్వాత ఏం చేశారు, నందమహారాజు ఇంటికి వెళ్తూ వెళ్తూ పెద్ద పెద్ద బుట్టల్లో, పెద్ద పెద్ద బాక్సుల్లో మంచి మంచి ఆభరణాలు, విలువైనటువంటి మనులు దాచుకొని ఉంటారు కదా, అవన్నీ కానుకలుగా ఇవ్వాలని, నందమహారాజుకు కానుకగా ఇవ్వాలని తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద బుట్టలు తల మీద పెట్టుకొని విలువైనటువంటి మనులు, వజ్రాలు, వైడూర్యాలు అటువంటివి దాచుకొని ఉన్నారు. ఇక్కడ భాష్యంలో రాశారు ప్రభుపాదు, వాళ్ళు వ్యవసాయానికి గోరక్షకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఎంత వైభవమైన జీవితం చూడండి వాళ్ళది. ఈరోజు రైతు సిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. కారణం ఏంటి? అమ్మను బజార్లో అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఆవులు బరువు అయ్యాయి అంటే అమ్మ బరువు అయిందని, అమ్మ బరువు అయింది, అమ్మ అనాథశాలకు, ఆవు అమ్మకానికి. ఈ అమ్మను అమ్మేసావు, ఆ అమ్మను అమ్మేసావు. అమ్మ లేని ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మరిల్లు అంటే చూడడానికి బాగుంటుంది కానీ లోపల పైన పటారం, లోన లోటారం. ఈ ఇంట్లో శాంతి ఉండదు. బయట శాంతి నీళ్ళు ఏమైనా రాసుకొని ఉంటావు, ఇంట్లోకి వస్తే చెమటలు పడుతుంటాయి.
ఇలా ఉంది పరిస్థితి అని. రైతులు అంతే ఘోరంగా ఉన్నారు ఇప్పుడు. రైతులు ట్రాక్టర్ తెచ్చిపెట్టుకున్నారు, మెషినరీ తెచ్చిపెట్టుకున్నారు. ఎద్దులు ఆవులు ఉంటే అది ఎలా ఉంటుంది, వాటితో స్నేహం ఎలా ఉంటుంది, ఎంత బాగా ప్రేమిస్తాయి, మనిషితో ఎంత సంబంధం పెంచుకుంటాయి అవి. ట్రాక్టర్ పెంచుకుంటుందా నీతో సంబంధం? ఎద్దులు చూడు, ఒకవేళ ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆగుతాయి అవి. ట్రాక్టర్ ఆగుతుందా? ఇది రాక్షసి కాదు ఇది. చెప్తారు అది ఎద్దులు ఆవులు ఒకవేళ పరిగెత్తేటప్పుడు చిన్న పిల్లలు ముసలోళ్ళు ఉంటే వాళ్ళకు ఏమాత్రము కించిత్తు కూడా హాని కలగకుండా వెళ్తాయంట, ఎంత పరిగెడుతున్నా సరే. ఆ బండ్లు ఢీకొను, ట్రాక్టర్లు ఢీకొంటాయి. అది ఒకసారి నేను చూశాను. అది చిన్నప్పుడు ఇట్లా కూర్చోబెడతారు, ఇట్లా చేతులు ఎదురెదురు పిల్లల్ని కూర్చోబెట్టి పల్లెల్లో గంగిరెద్దోళ్ళు వస్తారు. భయం వేస్తుంటుంది మాకు. ఇట్లా పట్టుకోమంటారు ఒకరినొకరు చేతులు. ఆవు నడుచుకుంటూ వస్తుంది, ఒక్కరి చేయి మీద కూడా తాకని కూడా తాకనివ్వదు. ఎంతమంది కూర్చున్నా కూడా అందరినీ దాటుకుంటూ వస్తుంది. మాకైతే భయం వేస్తుంటుంది. వాళ్ళ కూర్చోండి అట్లనే అంటారు. చాలాసార్లు నేను కూడా కూర్చున్నాను. చాలా జాగ్రత్తగా దాటుకొని వస్తుంది అది. అదంటే నడిచేటప్పుడు అనుకోవచ్చు. ఒకవేళ ఆవు పరిగెడుతుంది, ఆవు కానీ ఎద్దు కానీ ఎవరైనా తరుముకోవడం మీద పరిగెడుతుంది, చిన్న పిల్లవాడు వచ్చాడంటే ఆ పిల్లవాడికి కానీ మనిషికి కానీ ఏమి కాకుండా ఎగురుతుంది పైకి. లేదా నిలబడిపోతుంది అంతే. ఆ దాటలేని పరిస్థితి లేదా అతనికి హాని కలుగుతుందంటే నిలబడిపోతుంది. అటువంటి వాటితో జీవనం ఎలా ఉంటుంది? ట్రాక్టర్తో అట్లా బుయ్యి అంటే లేచిందే లేడికి పరువు అని ఏడుస్తూనే ఉంటుంది, తాగుతూనే ఉంటుంది. ఎంతన్నా పెట్రోల్ పోయి ఎంతన్నా చేయి తాగుతుంది. దాంట్లో కూర్చున్నవాడు 100 సంవత్సరాలు బతికేవాడు 30కి ముసలోడు అవుతాడు, 40కి 4 కాళ్ళు వస్తాయి. ఎట్లా కూర్చుంటారో దాంట్లో వాళ్ళంతా పూనం అయిపోతుంటుంది. ఏది మామూలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ట్రాక్టర్, ఇంకా మట్టి రోడ్డులో చేలల్లో వెళ్ళేటప్పుడు వెళ్ళు. అదే ఎద్దుల బండి మీద వెళ్ళు, ఎంత ఆనందంగా ఉంటుంది ఎద్దులు లాగుతుంటే. అదే నిజంగా చాలా ఘోరమైన జీవితం. ఇస్కాన్ బాధ్యత చాలా ఉంది. ఇస్కాన్ భక్తుల బాధ్యత భవిష్యత్తులో వ్యవసాయ క్షేత్రాలు, గోవులు, ఎద్దులు, వీటితో ముడిపడిన జీవితం చాలా ఆనందకరం, ఆహ్లాదకరం, భక్తికి చాలా చక్కగా సహకరించేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కరెన్సీతో సంబంధం లేనటువంటి జీవితాలు. ఇక్కడ ఏమి గోపుల గురించి చెప్పారు, మగవాళ్ళ గురించి. ఇక తర్వాత స్త్రీల గురించి చెప్తున్నారు చూడండి. యశోదకు పుత్రుడు జన్మించాడని విని అత్యంత సంతోషించిన గోపికలు చక్కని వస్త్రాభరణములు, కనులకు కాటుగా మున్నగు వాటితో తమను అలంకరించుకొనసాగిరి. ఇక్కడ వ్యత్యాసం గమనించండి. గోపుల గురించి చెప్పినప్పుడు ఆభరణాలు వేసుకున్నారు, చాలా అందంగా బయలుదేరి వెళ్ళిపోయారు, పెట్టుకొని చేతుల్లో కానుకలు తీసుకొని పెద్ద పెద్ద బుట్టల్లో అని. వీళ్ళ గురించి ఏం చెప్తున్నారు? అలంకరించి కూడా మొదలు పెట్టారు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంది? పురుషుడు అంత ఎక్కువగా అలంకరణకి ప్రాధాన్యత ఇవ్వడు ఎక్కువగా. స్త్రీలు ఎక్కువగా అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు కావాలంటే చూడండి, ఒక బాబు ఒక పాప ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళకి తెలుస్తుంది వ్యత్యాసం. చిన్న పాప అయినా సరే చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది తల్లిదండ్రులతో. ఆ బాబు ఏదో ఒకటి వేసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు చక్కచక్క. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గోపాలుల గురించి ఒక శ్లోకంలో చెప్పేశారు సుఖదేవ గోస్వామి. గోపికల గురించి 4 శ్లోకాలు. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ గోపికలు సాధారణ స్త్రీలు కాదు, భగవంతుడి యొక్క అంతరంగ శక్తి యొక్క, ఆహ్లాదిని శక్తి యొక్క విస్తరణ.
అది ఒకటి గమనించాలి. లేదంటే సాధారణ స్త్రీ అనుకున్నామంటే పొరపాటు అక్కడ. ఎందుకంటే సాధారణ స్త్రీలు అయితే సుఖదేవ గోస్వామి వాళ్ళ గురించి ఎందుకు వర్ణిస్తాడు చెప్పండి? పరీక్షిత్ మహారాజు 3 రోజుల్లో శరీరం మొదలాలి, ఆయన ఎందుకు వింటాడు సాధారణ స్త్రీ యొక్క అలంకరణ గురించి? ఆయన అన్నీ వదిలేసి వచ్చాడు, ఆభరణాలు, కిరీటము, స్త్రీలు, రాణులు అందరినీ వదిలేసి వచ్చినా మళ్ళీ స్త్రీల గురించి వింటాడు వచ్చి? సాధారణ స్త్రీ గురించి విన్నాడు. సుఖదేవ గోస్వామి బట్టలే లేకుండా తిరుగుతున్నాడు. అటువంటి ఆయన అంత వైరాగులలో శిరోమణి, టాప్ మోస్ట్ వైరాగి, భౌతిక ప్రపంచంతో సంబంధమే లేదు. అటువంటి ఆయన స్త్రీల గురించి వర్ణిస్తాడా? చైతన్య మహాప్రభు గోపికల ఆరాధన అత్యున్నతమైన ఆరాధన అంటే ఆయన స్త్రీ కళలో కానీ మాటల్లో కానీ ఆ స్త్రీ అనే పదమే పలకకూడదు, దూరంగా ఉండాలి, దూరం నుంచి గౌరవించాలనేటువంటి అంత స్ట్రిక్ట్గా ఉన్న చైతన్య మహాప్రభు గోపికల గురించి కీర్తించారంటే సాధారణ స్త్రీల కాదు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, భాగవతంలో ఉన్నటువంటి వర్ణన సుఖదేవ గోస్వామి 4 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. గోపికల గురించి, వాళ్ళ ఆభరణాల గురించి, వాళ్ళ ముఖం గురించి, వాళ్ళ శరీరాల గురించి, వాళ్ళ వక్షస్థలం గురించి, స్తనాల గురించి. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇవి భౌతిక శరీరాలు కాదు, కంప్లీట్ ఆధ్యాత్మికం, ఇది పూర్తిగా ఆధ్యాత్మికం. అందు గురించి 10వ స్కందానికి రాకూడదు డైరెక్ట్ అని చెప్తారు. వస్తే ఏమవుతుంది? భౌతికం అనుకుంటారు. యశోదపుత్రుడు జన్మించాడు. ఓకే, స్త్రీలు కళ్ళకు కాటుగా మున్నగు వాటితో తమను అలంకరించుకోవడం మొదలుపెట్టారు. అంటే ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి? ఇంకా ఉంది, వినండి, అయిపోదు వాళ్ళది ఇప్పుడే అలంకరణ అని. కేసరములతోనూ నూతన కుంకుమతోనూ అలంకరింపబడినవై ముఖ పద్మములు, వాళ్ళ ముఖాలను దేంతో పోలుస్తున్నారు? ఇంత వైరాగిపోయి సాధారణమైన స్త్రీని అయితే వర్ణిస్తాడా? ఈ స్త్రీ చూడు ఎంత బాగుందో అని. అది లస్టీ అఫైర్ అవుతుంది. అది ఇది లవ్ అఫైర్. లవ్ అంటే భగవంతుడి కోసం వీళ్ళు అలంకరించుకొని వెళ్తున్నారు. ఇక్కడ కామము లేశమాత్రము కూడా లేదు. అక్కడ చూడొచ్చు, సుఖదేవ గోస్వామి వస్త్రాలు లేకుండా వెళ్తూ ఉంటే దేవతా స్త్రీలు ఏం పట్టించుకోలేదు. అంటే ఆయనకు కామం అనేది ఏ వైపు లేదు ఆయనలో. అటువంటి ఆయన స్త్రీ యొక్క ముఖం గురించి వర్ణిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి, పూర్తిగా అంతరంగ శక్తి గురించి వర్ణిస్తున్నారు, బహిరంగ శక్తి కాదు ఇది. కాబట్టి బహిరంగ శక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి వినడము, చదవటము, అంటే ప్రామాణికమైన వ్యక్తుల నుంచి చదివితే ఇలా వివరిస్తారు ప్రభుపాద లాంటి వాళ్ళు. వారి పద్మములు, ముఖ పద్మములు అసాధారణ సౌందర్యంతో శోభించగా, చాలా అందంగా ఉన్నాయి వాళ్ళ ముఖాలు అంటున్నారు. అంటే అప్పుడే విరిసినటువంటి తామరల్లాగా ఉన్నాయి అని. తామరలే తెలియదు మనకు, అప్పుడే విరిసిన తామర అంటే ఏమర్థమవుతుంది? గోపికలు బహుమతులను తీసుకొని వడివడిగా యశోదా గృహమును చేరిరి. వడివడిగా అంటే చాలా వేగంగా వెళ్తున్నారంట. బృందాలు జట్లు వెళ్తున్నారు, చాలా అలంకరించుకొని. ఏమవుతుందంట వెళ్తుంటే? సహజ సౌందర్యంచే వారి విశాలమగు వస్త్ర చెప్పారు. వాళ్ళ శరీర భాగాల గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. వక్షస్థలము, తర్వాత వెనక భాగం. అంటే ఇక్కడ చెప్పాను కదా వీళ్ళు ఆధ్యాత్మికమని. కాబట్టి భౌతికమైన వర్ణన కాదు ఇది, అది అర్థం కాదు మనకి. కాబట్టి ఎక్కువ వర్ణించుకోవడం మంచిది కాదు. అది మనం శరీర భావం నుంచి అంతో ఇంత బయటపడి ఉంటే తప్ప ఇవి అర్థం కావు. సుఖదేవ గోస్వామి ఎందుకు వర్ణిస్తారు ఇవి? త్వరగా చనిచుండగా వారి శరీరంలో కదలికలు అవన్నీ వర్ణించారు ఇక్కడ. అయితే తర్వాత గోపికల కర్ణముల యందు తేజోమయమగు మణిమయ కుండలములు కదులుతున్నాయంట. తర్వాత కంఠముల యందు పతకములు, ఏమంటారు, లాకెట్ లాంటివి వేసుకొని ఉన్నారు. హస్తముల యందు కంకణములు శోభిల్లుచుండెను. చిత్ర విచిత్రముకు వస్త్రధారణ కావించున్న వారి వాళ్ళ బట్టల గురించి చెప్తున్నారు. రంగురంగుల బట్టలు వేసుకున్నారు. శిరోజముల నుండి మార్గమధ్యమున పుష్పములు జాలువారుచుండెను.
చక్కగా పూలు అలంకరించుకున్నారు. మాలతి అంటే మల్లెపూలు జడలో పెట్టుకొని ఉన్నారు. ఆ విధముగా గోపికలు నందగృహమునకు వెళ్ళొచ్చు ఉంటే ఏమైంది? తర్వాత శ్లోకంలో చెప్పారు దీంట్లోని వాళ్ళు వెళ్తున్నారంట, బృందాలు చాలా వేగం, అంటే చాలా వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా ఇవి కదులుతున్నాయి. ఇవన్నీ వర్ణన ఇచ్చారు సుఖదేవ గోస్వామి. ఇచ్చి ఏం చెప్తున్నారు? పూల వర్షం కురిసింది వాళ్ళు వెళ్ళే దారిలో. అంటే వాళ్ళ జడల్లో ఉన్నటువంటి పూలు రాలి పడుతున్నాయి. అంత ఆతృతతో వెళ్తున్నారు కృష్ణుని చూడాలి అని. అంటే పూలవాన కురిసింది అంటున్నారు. అంటే చాలామంది గోపికలు ఉన్నారు, జట్లు బృందాలుగా వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు జడల్లో ఉన్నటువంటి వాళ్ళు అలంకరించుకున్న పూలు రాలుతున్నాయి కదా, అవి అంత భారీగా దారి కనిపించకుండా వర్షం పడినంతగా పడ్డాయి ఈ పూలు అని చెప్తున్నారు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాద ఇచ్చారు. ఎవరు ఈ గోపికలు? నందమహారాజు, యశోదమ్మ, గోపికలు, గోపాలు ఎవరంటే ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి తాభిరేవ నిజరూపతయ కళాభి. ఎన్నిసార్లు చెప్పుకొని ఉంటాం ఈ శ్లోకం. ఆ శ్లోకం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క ఆనంద శక్తి యొక్క ప్రతిరూపాలే వీళ్ళు. నందమహారాజు, యశోదమ్మ, గోపాలురు, గోపికలు, చిన్న గోపికలు, పెద్ద గోపికలు, గోపబాలురు, వీళ్ళంతా కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తిలో ఉన్న ఆహ్లాదిని శక్తి యొక్క విస్తరణ. వీళ్ళు భౌతికమైనటువంటి వాళ్ళు కాదు. అక్కడున్న ఆవులు కానీ ఏవైనా సరే ఆధ్యాత్మిక భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నటువంటి ఆహ్లాదిని శక్తి యొక్క విస్తరణ రూపాలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా. తర్వాత 12వ శ్లోకంలో గోపుల యొక్క పత్నులు పుత్రికలు వచ్చారు కదా అందరు అలంకరించుకొని. ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఏం ఆశీర్వాదం ఇస్తారు మామూలుగా శిశువుకి చెప్పండి? దీర్ఘాయుష్షు, తర్వాత ధన కనక వస్తు ప్రాప్తిరస్తు విద్య, ఇవన్నీ చెప్తారు కదా. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు? నీవు వ్రజరాజువై ఆ శిశువును చూసి ఏం చెప్తున్నారు వీళ్ళు? వ్రజవాసులను చిరకాలము పాలింతువుగాక అని శిశువును దీవించిరు. అంతే. వ్రజరాజువై, ఇప్పుడు బృందావనానికి రాజు ఎవరు అక్కడ? నందమహారాజు. నందమహారాజు మమ్మల్ని చూసుకుంటున్నారు చక్కగా. నువ్వు నందమహారాజు తర్వాత నువ్వే రాజు. రాజు అయితే అతనికి ధనము ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి సపరేట్గా ఆ పిల్లవాడికి నీకు ధనం ప్రాప్తించాలి, అది ప్రాప్తించాలి, ఇది ప్రాప్తించాలి, అది ఏం చెప్పట్లేదు. నువ్వు రాజు అయిపో అంటే ఇంక అన్నీ ఉన్నట్టే, నీకు అన్ని సౌకర్యాలు ఉన్నట్లే. అందు గురించి ఆ ఒక్క ఆశీర్వచనంలోనే అన్నీ ఇచ్చేశారు, అన్నీ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత పసుపు, తైలము, జలము కలిపిన మిశ్రమమును అజుడుగా దేవదేవునిపై చల్లి, ఎవరిపైన? ఆ శిశువు పైన చాలా తేలికగా చల్లి. ఏమేమి? పసుపు, నూనె, జలం, శుభసూచకాలు. పెళ్ళికి ముందు రోజు పెడతారు కదా, ఇది పెడతారు, నలుగు అంటారు. యాక్చువల్గా అది ఆదివాస పూజ అంటారు దాన్ని. ఇక్కడేమో నలుగు అంటారు. ఆ దేవదేవునిపై చెల్లి వారు స్తోత్రం చేయసాగిరి. గోపికలు, పెద్ద గోపికలు, చిన్న గోపికలు అందరూ కూడా చక్కగా స్తోత్రం చేస్తున్నారు. అంటే విష్ణువుని కీర్తిస్తున్నారు. ఈ బిడ్డ చాలా సురక్షితంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, మాకు రాజు కావాలి ఈ బిడ్డ అని ఎవరిని ప్రార్థిస్తున్నారు? ఆయన్నే ప్రార్థిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు. అంటే ఇవన్నీ చూసి మన బిడ్డ కోసం వేరే వాళ్ళని పిలిచి ప్రార్థన చేయమని అది కాదు, కృష్ణుడు కోసం చేయాలి. సర్వవ్యాపి అనంతుడు విశ్వేశ్వరుడు నాకు శ్రీకృష్ణుడు నందగృహమునకు వచ్చినంతటా మహోత్సవముగా విచిత్రములకు వాద్యములు మోగించబడ్డాయి. విశ్వేశ్వరుడు, తర్వాత అనంతుడు, తర్వాత ఇక్కడ ఏం చెప్పారంటే మహారాజ్ చెప్పింది వేరే ఆచార్యులు దాని నుంచి చెప్పారు. గోపుల వేషంలో దేవతలు వచ్చారంట.
స్వర్గం నుంచి. ఎందుకంటే ఇక్కడ వర్షం పడింది కదా ఆ రోజు, వర్షం పడితే దుందుబులు అవన్నీ ఎలా మోగుతాయి? మోగవు. కాబట్టి దేవతలు వాళ్ళవి తీసుకొని వచ్చారంట. ఎక్కడికి? బృందావనంకి. ఇప్పుడు కాకుండా ఎప్పుడు ఉపయోగపడతాయి మనవి? కృష్ణాష్టమికి కాకుండా ఇంకెప్పుడు ఉపయోగించాలి మనవే? పరిపూర్ణత ఇదే, పర్ఫెక్షన్ ఇదే మన ఇన్స్ట్రుమెంట్స్కి అని చెప్పి దేవతలు వచ్చారు. ఒట్టి చేతులతో రాలేదంట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు ఆభరణాలు తీసుకొని వచ్చి నందమహారాజుకు కానుకగా ఇచ్చి వాయిద్యాలు వాయించడం మొదలుపెట్టారు. వాళ్ళది వస్తుంది చాలా శృతిబద్ధంగా, శృతి లయ అన్నీ కలుస్తాయి. ఎన్నో రకాలు ఉంటాయి, కొన్ని వందల రకాలు, వేల రకాలు కూడా ఉండొచ్చు వాళ్ళ దగ్గర, కానీ అన్నీ ఒక లయబద్ధంగా వాయిస్తారు. ఇక్కడ ఏం చెప్పారు? మహోత్సవంగా విచిత్రములకు వాయిద్యములు మోగించబడి. విచిత్రం అంటే ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ అన్నీ శృతిబద్ధంగా. ఇప్పుడు పండరిపురానికి అదేమంటారు? దిండి దిండి అంటారు. నడుచుకుంటూ వెళ్తారు. 2 కిలోమీటర్ల లైన్ నిలబడుతుందంట. 2, 3, 4 కిలోమీటర్లు కూడా లైను. అందరి చేతిలో తాళాలు ఉంటాయి. ఒకే తాళము, ఒకే స్టెప్ వేస్తారు. 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు కూడా ఇప్పటికీ జరుగుతుంది. విఠల్ని కీర్తిస్తూ. సో ఇవన్నీ కథలు కాదు, ఇప్పటికి కూడా చూడొచ్చు. ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతుంది. తర్వాత గోపులు మిక్కిలి ప్రసన్నతతో ఆనందం ఎక్కువైపోతే ఏం చేస్తారంట? పెరుగు, పాలు, వెన్న, నీళ్లు కలిపిన మిశ్రమమును ఒకరిపై ఒకరు చల్లుకొనుచు మహోత్సవమునందు ఆనందించిరి. అంటే ఒట్టి చేతులతో రాలేదు వీళ్ళు. కుండలు కుండలు పెరుగు తెచ్చుకున్నారు. పెద్ద పెద్ద కుండలు పెరుగు, పాలు, వెన్న, మంచినీళ్ళు తెచ్చి ఒకరి మీద ఒకరు చల్లుకోవడం, విసురుకోవడం. ఎంతగా చల్లుతున్నారు, ఎంతగా విసురుతున్నారు అంటే బురద అయిపోయిందంట. ఇప్పుడేం చల్లుతారు? సైడ్ కాలంలో నీళ్ళు చల్లుకుంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంది బృందావనంలో? పాలు ఎక్కడ ఉన్నాయి చూడాలండి. ఇప్పుడు ఎక్కడ? బృందావనంలో ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించే బృందావనము మన మాయ కళ్ళకు కనిపించేది. అసలైన బృందావనం ఉంది ఇప్పుడు కూడా, మన కళ్ళకు కనిపించదు. అది పైన ఒక పొర ఉంటుంది. ఆ పొర పైన మనకు కనిపించేది. ఇక్కడ గోపులు మిక్కిలి ప్రసన్నతతో ప్రభుపాద రాశారు భాష్యంలో. ఇప్పుడు తినడానికే లేవు, చల్లడానికి ఎక్కడున్నాయని. చల్లడానికి తర్వాత వినడానికే లేదు ఇప్పుడు అని. నెయ్యి అనే పదం వినపడుతుందా ఎక్కడన్నా? వెన్న వినపడుతుందా? ఎక్కడ వినపడుతుంది? కాబట్టి ప్రభుపాద ఇక్కడ కూడా మళ్ళీ నొక్కి చెప్తున్నారు. చూడండి, గోవుల్ని పెంచడం వల్ల, గోవుల్ని సమృద్ధిగా చూసుకోవడం వల్ల జీవితం ఎంత వైభవంగా ఉంటుంది. తిని మిగిలితే కదా చల్లుకుంటారు. తినకుండా చల్లుకుంటారా? వాళ్ళు తిని పుష్కలంగా మిగిలిన దాంతో ఆట ఆడుతున్నారు. ఎంత ఆట ఆడారు? బుడద అయిపోయింది. కొంతమంది జారి పడుతున్నారంట. దాంట్లో జారి పడినప్పుడు కావాలని ముంచుతారంట. ఇంకా దాంట్లోనే బుడదలో ముంచినట్టు 2, 3 పట్టుకొని ఒకరిని. ఇంకొక ఆయన వచ్చేసి వెన్న తీసుకొచ్చి మొత్తం ముఖం మీద పోసేస్తాడంట. ఇంకొక ఆయన తీసుకొచ్చేసి పాలు పోసేస్తారు. చిక్కటి పాలు, నీళ్ళు పోసిన పాలు కాదు. రెండు రకాలు ఉంది పాలు. 3 రకాలు ఉన్నాయి. చిక్కటి పాలు ఒకటి, పాలల్లో నీళ్ళు పోసేది ఒకటి, నీళ్ళల్లో పాలు పోసేది ఒకటి. ఇక్కడ చూడొచ్చు, ఏదైనా పల్లెల్లో ఏదో ఉందో అమ్మవారిది అది ఇది ఏదో తిక్కలన్నీ చేస్తుంటారు కదా. పాలు వారు పోసేటప్పుడు ఏం చేస్తారు? కుండ నిండా నీళ్ళు తెచ్చి దాంట్లో ఒక గ్లాస్ పాలు పోస్తారు. చనిపోయేటప్పుడు కూడా కుండలో పాలు పోయాలంటే కుండ నిండా నీళ్ళు తెచ్చి దాంట్లో జగ్గు పోస్తే వాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. 1 1/4 లీటర్ ప్యాకెట్ తెచ్చి దాంట్లో పోస్తారు. ఏమంటే పాలు వారపోసి, పాలు కాదు నీళ్ళు పోసావు నువ్వు అని. ఇక్కడ ఏం చెప్పారు? క్షీరం అంటే చిక్కటి పాలు.
వెన్న తీసుకొచ్చారు, ఒకరిని ఒకరు ముంచేస్తున్నారు. ఇంకా ఏం వర్ణన ఇచ్చారంటే అది నది పారుతుందంట. ఏది అంటే అంతగా చల్లుకున్నారు అని, ఇది ఉత్సవం అంటే అని. తాగడానికి మజ్జిగే ఉండవు, ఏం ఉత్సవం అని. ఉత్సవం పెరుగు ఉండదు, మజ్జిగ ఉండవు తాగడానికి. పార్టీ అంట, మందు ఉంటుంది, మందు ఏర్లై పాడుతూ ఉంటుంది, బాటిల్లో గలగల. అరే ఇది ఉత్సవం అంటే. ఇంకా చివరిది ఇది ఒకటి చెప్పి ఆపేస్తాం, ఇది అయిపోతుంది ఇంతటితో. తర్వాత మహామనస్వి నందమహారాజు విష్ణు ప్రీత్యర్థం గోపకులకు, వాళ్ళందరూ కానుకలు తెచ్చారు కదా, గోపకులు తెచ్చారు, గోపికలు తెచ్చారు. ఇప్పుడు నందమహారాజు తన వైపు, దేవతలు కూడా గోపుల రూపంలోనే వచ్చారు, దేవతల రూపంలో రాలేదు వాళ్ళు. తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇస్తున్నారు. సూత, మాగధ, పంది, గోపులు, గాయకులు అందరికీ వస్త్రాలు, ఆభరణాలు, ఎవరెవరికి ఏమేమి అవసరమో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు అందరికీ కానుకలు ఇస్తున్నారు. తర్వాత రోహిణి మాత గురించి ఒకటి వస్తుంది. రోహిణీ మాత గురించి ఏం రాశారంటే ఇక్కడ ఒక 5 నిమిషాలు ఇది అయిపోతుంది, మళ్ళీ ఇది ఒకటి కోసం వాయిదా వేయాల్సి వస్తుంది. రోహిణీ మాత ఎవరి తల్లి? బలరాముడి తల్లి. చాలా దీన స్థితిలో ఉంది ఈమె. ఎందుకు? భర్తను వదిలేసి ఎక్కడో ఉండాల్సి వచ్చింది. కారణం ఏంటి? కంసుడి యొక్క క్రూర చర్యల వల్ల వసుదేవుడి యొక్క కుటుంబము చిన్న భిన్నమైంది. అయితే రోహిణి వచ్చేసి ఇక్కడ ఉంది. ఎవరి దగ్గర? నందమహారాజు దగ్గర. సాధారణంగా భర్త లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు, వైదిక సంస్కృతి. స్త్రీ అందం భర్త కోసమే, 10 మందికి చూపెట్టుకోవడం కోసం కాదు. ఇప్పుడు రివర్స్ అనమాట. ఇళ్లలో ఉన్నప్పుడు దయ్యాల్లాగా ఉంటారు, బయటకు వచ్చేటప్పుడు అలంకరించుకొని వస్తారు. ఎవడి కోసం అలంకరించుకొస్తారు? వినడానికి కఠినం అనిపిస్తుందేమో, వాస్తవం ఇది. అంటే భౌతికమైనటువంటి సూత్రమైనది, ఆధ్యాత్మికం కాదనుకో. ఇళ్లలో ఉన్నప్పుడు చిరిగిపోయిన అవి వేసుకో, బయటకు వచ్చేటప్పుడు మంచి వేసుకొని వస్తారు. అరే ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా వేసుకోవచ్చు కదా. సరే, ఇక్కడ రోహిణి మాత సాధారణంగా అలంకరించుకోదు భర్త లేడు దగ్గర. కానీ ఈరోజు జన్మాష్టమి చూడు ఎంత ఇక్కడ రోహిణీచ మహాభాగ నంద గోపాభినందిత బలదేవుని జననీయకు మహాభాగ్యశాలి. సుఖదేవ్ గోస్వామి ఈ పదం వాడే రోహిణి మాతకు మహాభాగ్యశాలి. దీనికి వివరణ ఏమిచ్చారంటే దేవకికి భాగ్యం లేదు కృష్ణుడి యొక్క జన్మోత్సవం చూడటం, అందుగురించి ఆమె మహాభాగ్యశాలి. ఒకవైపు ఆమె చూడు భర్త నుంచి దూరం అయిపోయి, భర్త జైల్లో ఉన్నాడు, చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు, కంసుడు ఎన్ని ఘోరమైనటువంటి కృత్యాలు చేస్తున్నాడు నా భర్త పట్ల, చాలా బాధగా ఉంది ఆమెకు. అయితే ఈరోజు ఈమె మహాభాగ్యశాలి, దేవకికి లభించని భాగ్యం ఈమెకు లభించింది. ఇంకా ఏంటి భాగ్యశాలి? ఈమె కృష్ణుడి లీలలను అన్ని చిన్నప్పటి బాల్య లీలలు అన్నీ చూసింది ఈమె. దేవకి చూడలేదు. ద్వారకలో వివరించింది ఎవరు? రోహిణి మాత. అందుకు భాగ్యశాలి. ఇంకా భాగ్యశాలి ఏంటి? యశోదమ్మ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే యశోదమ్మ యొక్క స్థానంలో ఈమె ఉండి పనులన్నీ చూసుకుంటుంది. ఎందుకు? యశోదమ్మ సూతికా గృహంలో ఉంది, అప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది ముందు రోజే. కాబట్టి ఇంటికి వచ్చే అతిథుల్ని ఆహ్వానించడము, ఎలాంటి ప్రసాదాలు చేయాలి, ఎలా వడ్డించాలి, ఎవరికి ఎలాంటి కానుకలు ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ విడిది ఏర్పాటు చేయాలి ఇంట్లో, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? రోహిణి మాత చూసుకోవాలి. గోపులనైతే మగవాళ్ళని నందమహారాజు చూసుకోవాలి. ఇక్కడ యశోదమ్మ స్థానంలో ఎవరున్నారు ఇక్కడ చూసుకోవడానికి? రోహిణి మాత. ఆ విధంగా కూడా మహాభాగ్యశాలి ఈమె. ఇంకేం రాశారు ఇక్కడ అంటే నందమహారాజుకు తెలుసు ఈమె చాలా బాధతో ఉంది, భర్త నుంచి దూరం అయిపోయి కంసుడు ఇంత క్రూర చర్యలు అనేసి అందరికంటే కూడా విలువైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు రోహిణి మాతకి ఇచ్చారంట.
కృష్ణ జన్మాష్టమి సందర్భంగా. ఆ విధంగా ఆమె దివ్యమైనటువంటి వస్త్రాలు, అసాధారణమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలతో ఆమె ఆ రోజు అలంకరించుకుంది. మిగతా రోజుల్లో అలంకరణ ఉండదు. భర్త నుంచి దూరం అయిపోయి బాధపడుతూ ఆ రోజు మర్చిపోయింది బాధ. కృష్ణుడి యొక్క జన్మోత్సవం అని అంతా మర్చిపోయింది ఆమె. అది రోహిణీదేవి గురించి ఎంత అద్భుతమైన వర్ణన ఇచ్చారు. ఇక్కడ ఆమె అలసట లేకుండా అటు ఇటు తిరుగుతూ ఎన్ని కార్యాలు చూసుకుంటుంది, ఇంటి నిండా కార్యాలు అనేసి. నందమహారాజు యొక్క గృహము శ్రీకృష్ణునకు అతని దివ్య గుణములకు నిత్య నివాసం, అందువలన అది సర్వదా సహజముగానే సంపత్ సమృద్ధమై ఉండును. అయినను శ్రీకృష్ణుడు అచ్చట ఆవిర్భవించినది మొదలుగా లక్ష్మీదేవికి విహారస్థానమైంది. అంటే ఇక చివరిలో ఏం చెప్తున్నారంటే, ఈ నందమహారాజుకి ఇంత సంపద ఎలా వచ్చింది అనేటువంటి సంశయం రావచ్చు. గోపికల గీతంలో ఉంది కదా, ఏమొస్తుంది దాని ముందర ఏమొస్తుంది? జయతి తేదికం జన్మనా వ్రజ శాశ్వతత్ర తేనా ఇందిర అంటే లక్ష్మీ నివాసం ఉంది అక్కడ అని గోపికలు చెప్తున్నారు. కృష్ణుడు లక్ష్మీ భర్త, లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం. అది ఇక్కడ సుఖదేవ్ గోస్వామి గుర్తు చేస్తున్నారు. కేవలం లక్ష్మి రాలేదు అక్కడికి, లక్ష్మి ఆడుకుంటుంది బృందావనంలో అని చెప్తున్నారు. అందు గురించి నందమహారాజు ఇంట్లో అంత సంపద. ఎంత సంపద! ఆయన మహామను చాలా ఉదారంగా ఇచ్చేస్తున్నాడంట కానుకలు. ఆయనకు ఆలోచన రాలేదంటే ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? తన ఇంట్లో లక్ష్మి ఆట ఆడుతుంది. తన ఇంట్లోనే కాదు, బృందావనం మొత్తం లక్ష్మికి క్రీడా స్థలం అయిపోయింది. కాబట్టి ఆయనకి ఏమి కొరత లేదు అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూడొచ్చు. మనకి మన సంస్థాపక ఆచార్య ప్రభుపాల వారి సూచనలు ఇచ్చారు. ప్రసాదము, చక్కటి ప్రసాదం వితరణ చెయ్యండి. రాధారాణి ఇన్ఛార్జ్ కిచెన్కి మీరు కాదు. వంట చేసే భక్తులకు చాలా, వంట చేసే వాళ్ళనండి, మందిర అధ్యక్షులనండి, ఎవరైనా అందరికీ ప్రభుపాద ఇచ్చిన సూచన ఏంటంటే, చాలా చక్కటి ప్రసాదం భగవంతుడికి నివేదన చేయాలి, పంచాలి. దాంట్లో ఏమాత్రము అది ఏంటంటే పిసినారితనం అవి చూపించొద్దు. రాధారాణి, ఆదిలక్ష్మి రాధారాణి ఆ వంటగదికి అధ్యక్షత వహిస్తూ ఉంటుంది. మీరు కాదు, నేను కాదు వహించేది. లక్ష్మికి ఏం తక్కువ లేదు, మీరు ఇవ్వండి, రాధారాణి ఇస్తూ ఉంటుంది అని ప్రసాదం దగ్గర చెప్పారు. చూడొచ్చు ఇస్కాన్ మొట్టమొదట పేరు ఎక్కడొస్తుంది? ప్రసాదం వల్లే ఉంటుంది. ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా అదే. ప్రభుపాద ఉన్నప్పటి నుంచి అదే. ప్రభుపాల వారి దగ్గర డబ్బులు లేదు, అయినా కూడా ప్రసాదంలో ఏమాత్రం క్వాలిటీ తగ్గించలేదు ప్రభుపాల వారు. చూడొచ్చు. అందు గురించి చెప్పేది, రాధారాణిని చూసుకునేది డిపార్ట్మెంట్ అది. నేను కాదు, నువ్వు కాదు చూసుకునేది. ఇవ్వండి, చక్కటి ప్రసాద వితరణ చేయండి అని. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఖర్చు పెడితే? లక్ష్మీదేవి ఉంది. నువ్వు కృష్ణుడి కోసమని నిజంగా కృష్ణుడు సంతృప్తి చెందాలని ప్రసాదం చేసి పెట్టి వితరణ చేస్తే, కృష్ణుడి నామం 10 మందికి చేరాలని, అప్పుడు లక్ష్మి రాధారాణి దాన్ని ఏర్పాటు చేస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. श्रीमद् भागवतम की जय, श्री प्रभुपाद की जय, श्री निताय गौर सुंदर की जय. हरे कृष्ण.